స్థానిక సంస్థలకు సిద్ధం కావాలని జనసేన శ్రేణులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పొత్తుల విషయం తాను చూసుకుంటానని అన్నారు. ఎవరూ పార్టీ లైన్ దాటొద్దని స్పష్టం చేశారు. 2 గంటల సేపు జరిగిన శాసనసభాపక్ష భేటీలో పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు చికిత్స కోసం కేరళ వెళ్తున్నారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, క్యాడర్కు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్టు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. పలు అంశాలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, జనసేన శాసనసభాపక్ష సమావేశం శాసనసభలోని ఆ కార్యాలయంలో జరిగింది. జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన సుమారు 2.5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎట్ లెంగ్త్ డిస్కస్ చేశారు. దీంతో పాటు శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలాబలాలు, కార్యకర్తలకి పదవులు ఇవ్వటం, పోటీ, ఈ అంశాలపై కూడా ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా కార్యకర్తల ఆత్మగౌరవానికి తగ్గట్టుగా పోరాట పటిమకు తగ్గట్టుగా పోటీ చేయాలి అని చెప్పి కూడా భావించారు. ఎక్కడా కూడా జనసేన కార్యకర్తలు డిమోరల్ కాకూడదు అని కూడా నిర్ణయించారు. శాసనసభ ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కార్యకర్తలు పొత్తు కోసం నిలబడ్డారని, 21 స్థానాల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా కార్యకర్తలను గెలిపించారు అని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. వారి పోరాట పటిమకు తగిన విధంగానే ఎన్నికల్లో పోటీ చేయాలి అని కూడా భావించారు. అదేవిధంగా జనసేన పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడవద్దు అని కూడా ఆయన కోరారు. ఇక దీంతో పాటు 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, అంటే జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం ఇస్తున్న 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించారు. ఇక ఈ 21 నియోజకవర్గాలు కాకుండా మిగతా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనే అంశంపై కూడా వెంటనే తగిన అధ్యయనం చేయాలి అని కూడా పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ సూచించారు. ఇక దీంతో పాటు ముఖ్యంగా పార్టీకి సంబంధించి, అంటే మిగతా నియోజకవర్గాల్లో ఎక్కడైతే బలం ఉందో ఆ బలం ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి ఏం చేయాలి అనే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. వీటన్నిటికి సంబంధించి పోటీ చేసే అంశానికి సంబంధించి కూడా తాను చూసుకుంటాను అని కూడా పవన్ కళ్యాణ్ నేతలకు చెప్పారు. ఇక పొత్తు ధర్మాన్ని అందరూ పాటించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు విషయం కూడా మీ అందరితో డిస్కస్ చేశాక ఒక నిర్ణయం తీసుకుంటాము అని కూడా ఆ విషయాన్ని తనకు వదిలివేయాలి అని కూడా ఆయన సూచించారు. పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడవద్దని కూడా ఆయన నేతలందరికీ కూడా హెచ్చరించారు. ఇక రాష్ట్రంలో ఆయా నియోజకవర్గాల్లో, ముఖ్యంగా 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా కొత్త పెన్షన్ల కోసం చాలా మంది అడుగుతున్నారు అని కూడా కొద్దిసేపు సమావేశంలో చర్చ జరిగింది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్లు, తర్వాత నగరపాలక సంస్థ మేయర్ల పదవులకి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరగటం మంచిదేను అని చెప్పి సమావేశం భావించింది. దీనికి సంబంధించి శాసనసభలోనూ, ఈ రోజు శాసన మండలిలోనూ జరిగిన తీర్మానానికి సంబంధించి బిల్లు పాస్ అవటానికి సంబంధించి కూడా సమావేశంలో ప్రస్తావించారు. ఇక పార్టీ కార్యకర్తలు ఎవరైనా సమస్యల మీద వస్తే వాళ్ళ సమస్యలను పరిష్కరించడంతో పాటు వారికి సంబంధించిన అంశాల్లో గట్టిగా నిలబడాలి అని కూడా పవన్ కళ్యాణ్ సూచించారు. అయితే పవన్ కళ్యాణ్ రేపటి నుంచి దాదాపుగా 20 రోజుల పాటు కేరళలో ప్రకృతి వైద్య శిబిరానికి వెళ్తున్నారు. ఆయన అక్కడ ఇటీవల కాలంలో ఆయనకి భుజానికి శస్త్రచికిత్స చేయించుకోవటం, ఆ తర్వాత మరికొన్ని అనారోగ్య సమస్యలు కూడా వస్తుండటంతో అక్కడ ప్రకృతి వైద్య శిబిరంలో ఆయన చికిత్స చేయించుకోవాలని నిర్ణయించారు. రేపు బయలుదేరి వెళ్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ టీం కేరళ వెళ్లి ఆ ప్రకృతి వైద్య శిబిరం వద్దకు వెళ్ళింది. ఈయన కూడా రేపు ఉదయం బయలుదేరి ఆ వైద్య శిబిరానికి బయలుదేరి వెళ్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. స్థానిక సంస్థలకు సిద్ధం కావాలని జనసేన శ్రేణులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పొత్తుల విషయం తాను చూసుకుంటానని అన్నారు. ఎవరో పార్టీ లైన్ దాటొద్దని స్పష్టం చేశారు. 2 గంటల సేపు జరిగిన శాసనసభాపక్ష భేటీలో పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేశారు.